ఆ ప్రవీణ్ అన్న పోరాటం చేస్తే ఇంత చిల్లర, ఇంత చీప్ టాక్టిక్సా? ఇప్పుడు శ్రీధర్ బాబు గారి వైఫ్ కూడా ఐఏఎస్ ఆఫీసర్ ఉండే. మేము ఎప్పుడన్నా శ్రీధర్ బాబు ఈజ్ డిఫరెంట్, ఈజ్ పాలిటిక్స్, ఈజ్ ఎ పాలిటీషియన్, ఆయనతో కొట్లాడతాం. ఆయన భార్య మీద మాకెందుకు? అద్భుతమైన అవకాశాలు వారి సతీమణికి బీఆర్ఎస్ పార్టీ కల్పించలేదా? ప్రవీణ్ అన్న కూడా ఆ రోజు బీఎస్పీలో ఉండే, విమర్శిస్తుండే. అట్లని మేము ఎప్పుడన్నా ఆలోచించినామా? ఇదేం రాజకీయము? ఇంత ఇంత దివాలాకోరు రాజకీయం అవసరమా అని నేను అడుగుతా ఉన్నా. అంటే ప్రశ్నించే గొంతుల మీద పగబడతారా? అంటే మీరు చెప్పినట్టు వినకపోతే ఆర్మ్ ట్విస్టింగ్, భయభ్రాంతులకు గురి చేయడము, అక్రమ కేసులు పెట్టడము, భద్రత తగ్గించడము, గన్మెన్లను తీసేస్తామనుడు, లేదా బుల్లెట్ ప్రూఫ్ కార్ తీసేస్తామనుడు. అంటే ప్రవీణ్ గారి జీవితాన్ని రిస్కులో పెడతారు. ప్రవీణ్ గారి సతీమణిని అప్రధానమైన శాఖలోకి, జీతం రాని శాఖలోకి ట్రాన్స్ఫర్ చేస్తారా? ఈజ్ ఇట్ ద వే ఆఫ్ డూయింగ్ థింగ్స్? జీవితం అంతా మార్కెటింగ్ శాఖలో వారు పనిచేస్తే ఇప్పుడు తీసుకుపోయి కోఆపరేటివ్ హౌసింగ్ ఫెడరేషన్ లేచిండ్రు. ఇన్ఫ్యాక్ట్ దెర్ ఇస్ ఎ రూల్ ఇన్ ద గవర్నమెంట్, రిటైర్ అయ్యే సంవత్సరం ముందు ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఎవరైనా ఒక అధికారి రిటైర్ అయితే ఇఫ్ హీ ఆర్ షీ ఈజ్ ఇన్ ద లాస్ట్ ఇయర్ ఆఫ్ సర్వీస్, దే షుడ్ నాట్ బి ట్రాన్స్ఫర్డ్. ఆవిడకున్న సర్వీస్ 1 year. ఇప్పుడు ఆ జీవోను కూడా ఉల్లంఘిస్తూ ఈరోజు వారిని ట్రాన్స్ఫర్ చేసినారు. ఇదంతా కూడా మీరు ప్రశ్నించే గొంతుల మీద చేసే దాడి.